షిలోహు సన్నిధి ఆత్మీయ సందేశాలు వీక్షిస్తున్న దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. 45వ కీర్తన 11వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రతి మనిషిని కూడా మనం గమనించినప్పుడు బాహ్యంగా కనిపించే సౌందర్యాన్ని ఎక్కువగా కోరుతూ ఉన్నాడు. మనుషులకు అందంగా కనిపించాలని, మనుషులకు ఆకర్షణీయంగా కనిపించాలని బాహ్య అలంకారాన్ని చాలా మంది కోరుతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే, అతడు నీ సౌందర్యాన్ని కోరిన వాడు అని లేఖనాలు మనం గమనిస్తూ ఉన్నాము. దేవుడు కోరుకునే సౌందర్యము బాహ్యంగా కనిపించేది కాదు, కానీ అంతరంగ సౌందర్యాన్ని కోరుకునేవాడు. అయితే ఈ దినాల్లో ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ప్రభుని వెంబడిస్తున్న వారు, ప్రభువుని ఎరిగిన వారు ఎలాంటి సౌందర్యం కలిగి ఉండాలో తెలిసి కూడా లోకమునకు ఆకర్షణీయముగా, మనుషులకు కనిపించే విధముగా సౌందర్యంగా ఉండాలని, కనబడాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలమైన మనము కలిగి ఉండవలసిన సౌందర్యము అది అంతరంగ సంబంధమైనది. మన ఆలోచనలు, మన బుద్ధి, మన ప్రవర్తన, మన తలంపులు ప్రతిదీ కూడా దేవునికి సౌందర్యంగా కనబడాలి, అనగా పరిశుద్ధముగా కనబడాలి. మనం ఆలోచించే ఆలోచనలు కానీ, మనం మాట్లాడే మాటలో యథార్థత, మన ప్రవర్తనలో యథార్థత, మనము దేవుని యందు కలిగి ఉండే భయభక్తులు, ఇవన్నీ కూడా దేవునికి సౌందర్యంగా కనబడాలి. అలా కనబడినప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు దావీదును కోరుకున్నప్పుడు, సమూయేలు దావీదు ఇంటికి వెళ్ళినప్పుడు సమూయేలు ఇంట్లో ఉన్న ప్రతి వారిని కూడా అభిషేకించాలని దేవుడు కోరుకున్న వ్యక్తి ఇతడే అని అనుకుంటూ ఉంటాడు. కానీ ప్రభు సమూయేలుతో మాట్లాడతాడు, సమూయేలు, నీవు పై రూపాన్ని లక్ష్య పెట్టవద్దు, బాహ్యంగా కనిపించే ఆ రూపానిగా నువ్వు చూడాల్సింది, నేను కోరుకున్న వ్యక్తి ఒకడు ఉన్నాడు, అతన్ని నువ్వు అభిషేకించు అని చెప్పాడు. దావీదు రాగానే దేవుడు అంటాడు, ఇదిగో ఇతనే నేను కోరుకున్న వ్యక్తి, ఇతనిని అభిషేకించని ప్రభు మాట్లాడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు, అంతరంగ సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటాడు. దావీదులో దేవుడు అంతరంగమైన ఆ సౌందర్యాన్ని చూచాడు గనుక ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాలని దేవుడు కోరుకుంటాడు. ఈ మాట వింటున్న మన జీవితంలో కూడా బాహ్యంగా కనిపించే సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క దేవుని పొందుకోవడానికి, ఆయన దృష్టి మన మీద ఉండటానికి వీలు కలుగుతుంది. ఒకనొక దినాన దేవుడు ప్రత్యక్షమవుతారు. ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు మనలో డాగు, మచ్చ, ముడత, కలంకము ఇవేవి కూడా కనిపించకుండా నిష్కలంకమైన పరిశుద్ధమైన సంఘముగా ఆయన ఎదుట ఉండాలి గనుక అంతరంగ సౌందర్యాన్ని మనము కలిగి నడిపించబడుదుము గాక. ఈ లోక సంబంధమైన సౌందర్యము, ఈ లోక సంబంధమైన అందము వ్యర్థము. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనకు ఉండాల్సిన సౌందర్యము అది ఆత్మ సంబంధమైనదే ఉండాలి. దేవుడు ఆ సౌందర్యాన్ని చూస్తాడు. అంతరంగ సంబంధమైన సౌందర్యము మన బ్రతుకు దినములన్నిట కలిగి జీవించుదుము గాక. ప్రార్థన. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, అంతరంగ సౌందర్యాన్ని కోరిన మా రాజు నీవునైనా, నీవు కోరిన ఆ సౌందర్యాన్ని మేము కలిగి జీవించుటకును, ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీభవించిన వారిని కూడా బ్రతుకుటకును సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా మీరు మాతో ఉండి దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.